హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో దివాళీ స్పెషల్గా స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఇంట్లోనే కాజు కట్లీని ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే మీరు కూడా తప్పకుండా ఈ కాజు కట్లీని పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ముందుగా కాజు కట్లీ చేయడానికి నేను ఇక్కడ 2 కప్పుల వరకు కాజులని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఒకేసారి ఫాస్ట్గా తిప్పేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ముద్దలాగా కాకుండా ఇలా పొడి పొడిలా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని జల్లెడలకు వేసుకొని జల్లెడ పట్టుకొని తీసుకోవాలి. ఇలా జల్లెడ పట్టి తీసుకోవడం వల్ల కాజు కట్లీ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మనకి జల్లెడ పట్టిన తర్వాత ఇలా ముక్కలాగా ఉంటాయి కదా, వీటిని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని కూడా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా కాజులని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నానండి, ఎందుకంటే అడుగంటుకోకుండా ఉండడానికి. ఇందులోకి 1 కప్పు వరకు షుగర్ వేసుకొని దీంట్లోనే 1 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. 2 కప్పుల కాజులకి 1 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ షుగర్ కరిగే వరకు బాగా కరిగించుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు నీళ్లు పోసుకొని ఇలా బాగా కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పాలను పోసుకోవాలండి. ఇలా పాలు పోయడం వల్ల షుగర్లో ఉన్న మలినాలన్నీ ఇలా పైకి తేలుతాయి. ఒక 2-3 నిమిషాల వరకు చూడండి, మరిగిన తర్వాత ఎలా పైకి తేలాయో. ఇలా పైకి వచ్చిన మలినాలను మొత్తం తీసేసేయాలి. ఇలా ఇవి తీసేసిన తర్వాత దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇలా షుగర్ సిరప్ బాగా మరిగిన తర్వాత మనకి తీగపాకం రావాలండి. తీగపాకం వచ్చిందో లేదో చూపిస్తున్నాను చూడండి. ఇలా తీగపాకం రావాలి. ఇలా వచ్చిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పౌడర్ని పాకంలోకి వేసుకొని పాకంలో ఈ కాజు పౌడర్ అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి. ఇది తొందరగా అడుగంటుకుంటుంది కాబట్టి అడుగంటుకోకుండా బాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల మనం చేసేటప్పుడు అడుగంటుకోకుండా ఉంటుంది. ఇది మొత్తం రెడీ అవ్వడానికి నాకు ఒక 4-5 నిమిషాల టైం పట్టిందండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మళ్ళీ చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది. ఈ టైంలోనే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం ఆరనివ్వాలి. ప్యాన్ ఇంకా వేడిగా ఉంటుంది కాబట్టి దీన్ని నేను తీసేసి వేరొక బౌల్లోకి వేసుకొని చల్లార పెట్టుకుంటున్నాను. ఇలా బౌల్లోకి వేసుకొని దీన్ని మొత్తం ఆరనివ్వాలి. ఇది ఆరడానికి మరి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 4-5 నిమిషాల వరకు ఇది ఆరిపోయింది. నేను ఒక కవర్ తీసుకున్నానండి. దీనికి నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను. మీరు కవర్కు బదులుగా బటర్ పేపర్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కాజు పేస్ట్ని దీనిపైన పెట్టుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎంత బాగా కలిపితే మనకి కాజు కట్లీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా స్మూత్గా తయారై ఒక ముద్దలాగా రావాలండి మనకి. చూడండి, ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని చపాతీ కర్రతో మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఇలా రోల్ చేసుకొని తీసుకోవాలి. మీరు స్క్వేర్ షేప్లో అయినా ఇలా రోల్ చేసుకోవచ్చు, లేదా రౌండ్గా అయినా కూడా రోల్ చేసుకోవచ్చు అండి. ఇలా నేను రౌండ్గా రోల్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు దీనిపై నుండి సిల్వర్ లీఫ్ని పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ వీడియో కోసమే పెట్టానండి. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మీరు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా స్కేల్తో కట్ చేయడం వల్ల అన్ని పీసెస్ అనేవి సమానంగా వస్తాయి. ముందు స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్కి కట్ చేసుకుంటే డైమండ్ షేప్లో మనకి వస్తుందండి. ఇలా నేను కట్ చేసేటప్పుడు సిల్వర్ పేపర్ పోయిందని మళ్ళీ కొంచెం వీడియో కోసమే అంటిస్తున్నాను. అంతే అండి, కాజు కట్లీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. చూడండి, కాజు కట్లీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.